హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ పూర్ణిమ. ఈరోజు వీడియోలో నేను ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా వంట చేసే ఓపిక లేనప్పుడు మనల్ని కాపాడేది నిల్వ పచ్చళ్ళే కదండి. సో అందుకే ఇవాళ నేను మీకు ఎంతో రుచిగా ఉండే టమాటో నిల్వ పచ్చడిని చాలా ఈజీ పద్ధతిలో చూపించబోతున్నాను. దీన్ని బిగినర్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేలా టిప్స్ అన్నీ ఈ వీడియోలో ఉంటాయి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. నేను ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 కిలో టమాటోస్కి మెజర్మెంట్స్ అనేవి చెప్తున్నానండి. మనకి మెజర్మెంట్స్ అనేది తెలిస్తే మనం ఎంత పచ్చడైనా కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ముందుగా అయితే పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక బాండీ పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ఇవి డ్రై రోస్ట్ అవుతున్నప్పుడే కొంచెం ఇంగువ యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. ఇవి కొంచెం వేగిన తర్వాత వీటిని పక్కకు తీసుకొని చల్లార్చుకొని పౌడర్ అనేది చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు రిమైనింగ్ ప్రొసీజర్ అనేది చూసేద్దాం. అదే బౌల్లో ఆయిల్ ఏమీ యాడ్ చేయకుండా ఆల్రెడీ నేను టమాటోల్ని ఎండలో ఆరపెట్టుకొని ఇలా ఈవెన్గా ముక్కలు అనేవి కట్ చేసుకొని ఇప్పుడు గిన్నెలో యాడ్ చేసుకోవాలండి. సో ఇవైతే 1 కిలో టమాటోస్ అన్నమాట. ఈ టమాటోస్ కూడా మరి పచ్చివి తీసుకోకూడదు, అలానే మరి పండు తీసుకోకూడదు. ఇందులోనే 100 గ్రాముల వరకు చింతపండుని శుభ్రం చేసుకొని చింతపండు అనేది యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు గ్రాముల్లో అయితే 100 గ్రామ్స్ అండి, లేదా మనం నార్మల్ మెజర్మెంట్ అయితే 2 పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండునే యాడ్ చేసుకోండి. టమాటో పులుపును బట్టి కూడా మనం చింతపండు తీసుకోవచ్చండి. సో ఇందులోనే కొంచెం పసుపు వేసి దీన్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక లిడ్ పెట్టేసి 15 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. మనకి 15 మినిట్స్ తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుందండి. టమాటోస్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి కన్సిస్టెన్సీ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు లిడ్ లేకుండా ఇంకొక 15 మినిట్స్ పాటు మగ్గించండి. సో ఈ విధంగా వాటర్ అంతా సెపరేట్ అయిన తర్వాత దీన్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు రిమైనింగ్ ప్రొసీజర్ చూసేద్దాం. ఇప్పుడు టమాటోస్ది చల్లారిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి ఆవాలు మెంతులు పొడి, అది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 100 గ్రాముల వరకు కారం తీసుకోవాలి, అంటే 1 కప్ వస్తుందండి. కొంచెం వెల్లుల్లి, అలానే కారానికి 1/2 కప్ వరకు సాల్ట్ అనేది తీసుకోవాలి. ఇవన్నీ తీసుకొని వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కోర్స్ గ్రైండ్ చేసుకోవాలండి. మరీ పేస్ట్ చేసేసుకుంటే కనుక పచ్చడి అనేది అంత టేస్టీగా ఉండదు. నేనైతే కోర్స్ గ్రైండే చేస్తాను. సో ఈ విధంగా ఇలా వచ్చిన తర్వాత దీనికి పోపు పెట్టేసుకుందాం. పోపు వేయించుకోవడానికి గాను మనము నువ్వుల నూనె లేదా పల్లి నూనె ఏదైనా మన ఇష్టం అండి. పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో ఇక్కడ నేను 1.5 కప్ వరకు పల్లి నూనె అయితే తీసుకున్నాను. నూనె కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు, 1 స్పూనున్నర వరకు ఆవాలు, అలానే 1 స్పూన్ వరకు జీలకర్ర, ఇక్కడ 2 వెల్లుల్లిపాయలని పొట్టు తీసి ఒలిచిపెట్టుకున్నానండి. సో 2 వెల్లుల్లిపాయలు ఇవి వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 5 నుంచి 6 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు అండ్ అలానే టేస్ట్ కోసం ఇంగువ యాడ్ చేసుకొని ఈ పోపునంతా కూడా బాగా వేయించుకోవాలి. సో చూసారు కదండి, ఇలా వేగిన పోపుని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము పచ్చడిలోకి యాడ్ చేసుకోవాలి. సో దీన్ని మనము బాగా చల్లారిన తర్వాతే గ్లాస్ జార్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఈ పచ్చడి మనకి 3 నుంచి 6 నెలల వరకు స్టోరేజ్ అయితే ఉంటుందండి. సో ఇదండి టమాటో పచ్చడి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కుక్ విత్ పూర్ణిమ. Thank you for watching.